హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. షాప్‌లో దొరికే కొబ్బరుండల టేస్ట్‌తో ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేయొచ్చు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. మనకి జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోతుంది. కొబ్బరి, బెల్లం ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, పర్ఫెక్ట్‌గా షాప్‌లో దొరికే వాటిలాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాము. కొబ్బరి పీసెస్‌ని కట్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకుంటే మనకి తురుమనేది తయారైపోతుందండి. తురుమనేది కొలుచుకొని తీసుకుంటే మనకు కొబ్బరుండనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇక్కడ ఒక బౌల్‌తో కొబ్బరి తురుముని తీసుకున్నాము. అదే బౌల్‌తో మనం బెల్లాన్ని కూడా తీసుకుందామండి. ఇక్కడ కొంచెం తగ్గిచ్చే తీసుకుంటున్నాను. అంటే మరీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఈక్వల్‌గా తీసుకోవచ్చు. ఇంకొంచెం తగ్గించి సరే మనకి స్వీట్ అనేది ఎక్కువగానే వస్తుందనమాట. ఇక బెల్లం తురుము, కొబ్బరి కలిపి ఈ విధంగా మనం మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకవైపు కొబ్బరి ఫ్రై అవుతూ ఉంటుంది. బెల్లం కూడా మనకి నెమ్మదిగా మెల్ట్ అవుతూ వస్తుంది. కొబ్బరిలో ఉన్న తేమతోనే ఆ తేమ సరిపోతుందండి బెల్లం కరగటానికి. ఈ విధంగా మధ్యలో మిక్స్ చేస్తూనే మనం దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలనమాట. చూడండి ఆల్మోస్ట్ మనకలా దగ్గర పడుతూ వస్తుంది కదా! అదంతా మనకి ముద్దలా తయారవుతుంది కదా! చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం కరగకపోతే ఆ చిన్న ముక్కలేమన్నా ఉంటే మనం గరిటెతో దాన్ని ఇలా స్మాష్ చేస్తే సరిపోతుందండి. ఒక్కసారి రెడీ అయిందో లేదో చూడటానికి కొంచెం తీసుకొని ఇలా బాల్‌లా చేస్తే మనకి ఉండలా అయిపోతుంది చూసారా? సో, ఈ విధంగా అయితే మనకి ఆల్మోస్ట్ తయారైపోయినట్టే. ఇక ఆ స్టవ్‌నైతే ఆఫ్ చేసేసుకుంటే ఆహ్, కాస్త వేడి ఆహ్, తగ్గేంత వరకు ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉందాము. మనకిదంతా ముద్దలా అయిపోయింది చూసారా? అది కొంచెం చల్లగా అయ్యేటప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుందనమాట. కాస్త వేడి తగ్గిన తర్వాత మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఆహ్, ఉండల్ని చేసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసేటప్పుడే కొబ్బరిది లైట్‌గా చిన్న ఆయిలీగా వస్తుంది కదా! చూడండి ఈ విధంగా షైన్ అవుతూ మనకి ఉండనేది పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. అలానే ఇలాంటి రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీకెలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ ఉండల్ని మనం ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.